ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. అండ్ ఒక కొత్తవాడు, ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడు వస్తే, ఇండస్ట్రీకి వస్తే ఎన్నో లక్షల మంది భరోసా, అంటే వాడు సక్సెస్ అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే, అమ్మ చూడు ఆ సో అండ్ సో పర్సన్ ఉన్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళి ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టిండు, నేను కూడా వెళ్తామా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి, వాడి ఫ్రెండ్స్ ఒప్పించడానికి, లేకుంటే వాడిని వాడు ఒప్పించుకొని ఒక ముందడుగు వేయడానికి చాలా దృఢంగా దోహదపడుతుంది. సో ఈ చాలా చిన్న వాళ్ళ మేమందరము, కానీ కంటెంట్ చాలా పెద్దది, అదే మమ్మల్ని పైకి తీసుకెళ్తుందని చెప్పేసి నమ్ముతున్నా. దిస్ ఈస్ అబౌట్ సోలో బాయ్ ఫిలిం. సెకండ్ థింగ్, మురళీ నాయక్ గారి ఫ్యామిలీ. మేము మెయిన్గా మురళీ నాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేద్దామని ఎందుకు అనుకున్నామంటే, ఎంతో మంది లైక్ డైరెక్టర్స్, యాక్టర్స్ వాళ్ళు చాలా మంది మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలవచ్చు, లాంచ్ చేయొచ్చు. కానీ సోలో బాయ్ ఫిలిం లో చాలా డీప్ కోర్, ఒక చాలా